దేవునికి మహిమ కలుగును కాక. ఈరోజు ప్రభు దినమందు నేను నాతో పాటు మీరు మనందరం సజీవులుగా నిన్నటి వారు నేను ఉదయమే ప్రార్థన చేశాను. రాత్రి కొంచెం అనేకగా ఉంది, చాలాసేపు నాకు నిద్ర పట్టలేదు. ఇక ప్రముఖ అప్పగించి పడుతున్నాను ఎప్పుడైనా కనుక ప్రభా నేను నిన్నటి వాడిని రాత్రి వాడిని మరి నూతన దినము ప్రవేశపెట్టాను. నూతన హక్కు ఇచ్చావు ప్రభు వదనాలని. అలాగా ఆయన సన్నిధిలో మమంతగా ఉండలేదు దేవుడు కూడా అనుగ్రహించిన పాట కంటే ముందు ఇవాళ 62వ వార్షికోత్సవం హెర్మన్ బ్యాప్టిస్ట్ చర్చ్. ఇది చాలా సుదీర్ఘ ప్రయాణం సంఘం చేస్తూ ఉంది. పెద్దలు అయ్యగారు సాధన్ గారు, వారి అన్నగారు జీవరత్న గారు, మీరంతా కూడా బహుకాల మిత్రులు, పరిచయం గురువులు అంటే బాగుంటుంది. ఇక్కడ వీరు గారు జేసరాజు గారు, అక్కడ తారపడి జ్యోతిబాబు గారి రూబీ గారు, వీళ్ళంతా కూడా అక్కడ బాలబైబిల్ కార్యక్రమం వాళ్ళు విద్యార్థులుగా ఉండి మన దైవజ్ఞానం వాక్యం నేర్చుకుని మరి గొప్ప సంఘములు కట్టి మరి భక్తులు దేవుడు వంతెన చేశారు. వీరు 2 మాటలు నేను అయ్యారు ఎందుకంటే ఇది అవకాశం కనుక. జేకబ్ అన్నయ్య గారు వారి స్వగ్రామం సొంత ఊరు ప్రకాశం జిల్లా కొడమటికంటి వారి వంశం. అప్పుడు మిషనరీలు చెప్తూ ఉండేవాళ్ళు. 1876, 77, 78 ఈ 2 సంవత్సరాలలో భయంకరమైన కరువు వ్యాపించింది. ఆంధ్రదేశంలో తెలంగాణ పరిసర ప్రాంతంలో కూడా అది ఎంత భయంకరమంటే మిషనరీ రికార్డ్స్లో కూడా రాశారు. జీవనోపాధి నిమిత్తం మరి పొలాలు ఎండిపోయి ఉన్నాయి, పశువులు గడ్డి లేదు. అంత గొప్ప ఆ పరిస్థితుల్లో వారే కాదు, ఆంధ్రదేశంలో ఆయా ప్రాంతంలో ఉన్నవాళ్ళు కూడా, పడమటి ప్రాంతంలో ఉన్నవాళ్ళు వారంతా కూడా ఉత్తరానికి వెళ్ళారు. ఇంకా హుబ్లీ, ఇంకా బెంగళూరు, ఈ కేజీఎఫ్ అనేక ప్రాంతాలు అలాంటి వెళ్ళిన వారిలో హిందూపురం కర్ణాటక ప్రాంతంలో మరి అక్కడికి వెళ్ళారు. సిఐ మిషన్ కొంత వెళ్ళారు, అంత తెలిసి మాత్రమే చెప్తున్నాను. సో అక్కడ వారు సేవ చేసి మరి ప్రభు ఏర్పాటును బట్టి చిత్తం బట్టి హైదరాబాద్ వచ్చారు. వచ్చి ఆశ్చర్యకరంగా అసలు ఈ సంఘం ఇంత గొప్పగా కట్టబడింది అంటే వారు మరి దేవుని నిమిత్తం వారు కష్టపడి శ్రమించి వారు బిగినింగ్లో చాలా కష్టపడి సేవ చేశారు. నేను చాలా యువనస్తుడు, నేను కూడా అప్పుడు జయకురాజయ్య గారు వారంతా కష్టపడి దేవుని కోసం ఎన్ని కథలు పడ్డారో నాకేం తెలియదు కాదు. బట్ అంచెలుగా దేవుడు సంఘానికి వర్ధన చేసి వారి కుమారులందరూ కూడా అందరు సేవలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా సేవలో ఉన్నారు. కోడలు అల్లుడు కూడా జ్యోతిబాబు గారు అందరూ కూడా. సో ఇలా వర్ధన చేశాడు. నేను సమయం తీసుకోవడం లేదు, గట్టిగా మాట చెప్తాను. నేను ఆశపడ్డాను. 62 సంవత్సరాల నుండి మామూలు మాట కాదు. సుదీర్ఘ సేవా ప్రస్థానం మరి కొనసాగుతుంది. మరి తండ్రి అప్పగించిన సేవలు కుమారుడు కొనసాగిస్తూ మరి వారి కుమారుడు ఈ కుమారుడు అలా ఒక్కొక్కరు దాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.
అందును బట్టి మరి నేను సంతోషపడుతున్నాను. ఆత్మాతులు గారు, దయగారు, సంఘ కాపురులు, మరి వారితో పాటు సంఘము మీరు మరి వారు వెన్నుదన్నుగా ఉండి వారికి సహకరిస్తూ సేవలో మీ వంతు మరి పాలిపాదస్తులుగా ఉంటూ ఈ సంఘ అభివృద్ధిలో ఈ సంఘ 62 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణం మీ వంతు కూడా ఉంది అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఏదైతేనేమి మనం ఆనందించి స్తుతించి దేవుని భయపడతాం తప్పకుండా.
शोभस करनो యేసయ్య జీవపు వాక్యం యేసయ్య జీవపు వాక్యం ఇంకొకసారి క్లాప్స్ కూడా మరి ఒక పాట కూడా పాడాలి సమయం ఉన్నామంటే